అందరికీ నమస్కారం. నేను మీ గౌతమ్ కుమార్, ప్రకృతి వ్యవసాయం స్వాగతం. ఈరోజు మనం ఇక్కడ అల్లినగరం గ్రామం, మండవల్లి మండలం, మండవల్లి డివిజన్లో అల్లినగరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం తయారు చేసేది వచ్చేటప్పటికి వేపపిండి ద్రావణం. దీన్ని మనం పురుగుల నివారణకు, చిన్న పురుగుల నివారణకు, లార్వాలకి, అలాగే గుడ్డు దశలో ఉన్న పురుగుల నివారణకు ఉపయోగిస్తాం. ఇది తయారు చేసుకున్నాక ముందుగా మనం తీసుకున్నది 50 లీటర్ల నీళ్లు, 5 కేజీల వేపపిండి. ఇలా ఆ డ్రమ్లో తీసుకున్న 50 లీటర్ల నీటికి 5 కేజీల వేపపిండిని కాటన్ క్లాత్లో మూట కట్టుకోవాలి. ఈ మూట కట్టుకున్న ఈ వేపపిండి మూటని ఈ నీటిలో వదిలివేయాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం 3 రోజుల తర్వాత ఆ మూట ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మొత్తం పిండి వచ్చిన కషాయాన్ని ఎకరానికి బ్రహ్మాస్త్రంతో కలుపుకుని, బ్రహ్మాస్త్రం 3 లీటర్లు, అలాగే ఈ వేపగింజల కషాయం ఏదైతే ఉందో దీన్ని 5 లీటర్లు తీసుకుని ఎకరం పొలం మీద స్ప్రే చేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగు, అన్ని రకాల రసం పీల్చే పురుగులు, గుడ్డు దశలో ఉన్నటువంటి దోమలు, అన్ని రకాల పురుగులు కూడా నివారణకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. గౌతమ్ న్యాచురల్స్, సింగరాయపాలెం మరియు అల్లినగరం.